స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఇదిగో వాక్యం ఉన్న మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఉదయకాల సమయంలో తండ్రి మనందరితో మాట్లాడుతున్న అమూల్యమైన దివ్యమైన ఆశీర్వాదకరమైన మాటలు మనం విందాం. ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక స్థానాన్ని ఇస్తాడు, ఒక విలువనిస్తాడు, ఒక ప్రతిష్ట మనిషిగా చేస్తాడు, పనికొచ్చే పాత్రగా కూడా ఆయన చేస్తాడు ప్రతి మనిషిని. అందులో ఏ తేడా లేదు. గొప్పవాడని ఒకలాగా, పేదవాడని ఒకలాగా, విద్యావంతుడని ఒకలాగా, విద్య లేనివాడని ఒకలాగా, జ్ఞానవంతుడని ఒకలాగా, జ్ఞానం లేనివాడని ఒకలాగా కాకుండా ప్రతి మనిషికి కూడా ఆయన సమానమైన హక్కులు ఇచ్చాడు, ఒక స్థానాన్ని ఇచ్చాడు. అయితే ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. ఈరోజు ఆ స్థానంలో మనం ఉండలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన స్థానాన్ని విడిచిపెట్టి, అంటే ఆయన ఇచ్చిన విలువలను విడిచిపెట్టి, ఆయన ఇచ్చిన సంవత్సరాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం గడుపుకుంటున్నాం ఈ లోకంలో. వాటిలో ఫలించేవారు కొంతమంది, చెడిపోయిన వారు చాలామంది ఉంటారు. అప్పుడు మళ్ళా వచ్చి మనం తండ్రి నామంలో ప్రార్థన చేస్తాం. ఇది ఏమాత్రం కూడా క్రైస్తవులకి సౌఖ్యము కాదు. ఎందుకంటే ఆయన అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఆదాము కాలం నుంచి ఇప్పటివరకు చూసుకున్నా ఒక్కొక్క మనిషికి మంచి స్థానాన్ని ఇచ్చాడు. ఆయన మంచి గౌరవమే ఇచ్చాడు, మంచి పేరు రావాలైనా ప్రయత్నం చేశాడు. అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళాలని ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు సంగమా. కానీ మనం ఏం చేస్తామండి? ఈరోజు ఎలా ఉన్నామండి? మనం ఏ రకంగా ఉన్నాం? మనం ఏ రకంగా మనం జీవిస్తున్నాము? మన యొక్క ఉద్దేశాలు ఏంటి? మన యొక్క తలంపులేంటి? మన ప్రణాళికలు ఏంటి? ఈరోజు మనం బ్రతుకుతున్న జీవన విధానం ఏంటి? చాలా మార్పులు వచ్చేసాయి ప్రసంగమా, చాలా మార్పులు వచ్చేసాయి. అయితే ఎంతో కష్టపడి, ఎంతో బాధపడి, ఎంతో శ్రమపడి, ఎవరు? మోషే గారు, దేవుడు కాదండి, తండ్రి కాదు, ఎంతో శ్రమపడి ఆయనను ఏర్పాటు చేసి ఆయనను ఐగుప్తు దేశంలోకి పంపించి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు కష్టం నుంచి, నష్టం నుంచి తప్పించి వారిని ఒక మంచి మార్గంలో నడిపించడానికి, మంచి స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతో కృషి చేశాడు తండ్రి. హల్లెలూయా. చేసి వారు మళ్ళీ ఎక్కడైతే పాడైపోతారో, మరొక మార్గంలోకి వెళ్ళిపోతారో అని తండ్రి ఆలోచించి వారికి మంచి స్థానాన్ని ఇచ్చాడండి. ఎలాంటి స్థానం తెలుసా? యాజకత్వ స్థానం ఇచ్చాడు వారికి. హల్లెలూయా. మీరు నా మాట శ్రద్ధగా వింటే, నా నిబంధనను పాటిస్తే, నా కట్టడాలను అనుసరిస్తే, ఇదిగో మీరే రాబోతున్న దినాల్లో యాజకత్వంగాను పరిశుద్ధ జనంగాను మిమ్మల్ని నేను చేస్తాను అని చక్కటి వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు అంటే మోషే గారు వాళ్ళు నడిపిస్తున్న దినాలలోనే ఆయనకి ఇచ్చాడు. కానీ ఆ చక్కటి అవకాశాన్ని వీళ్ళు ఏం చేశారు? సద్వినియోగం చేసుకోలేకపోయారు, భ్రష్టులైపోయారు. ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. ఈ దినాల్లో కూడా మనం ఉన్నాం అలాగని. సంఘంలో ఒక మనిషికి గౌరవం రావాలంటే చాలా కష్టం అండి. చెడ్డ పేరు రావాలంటే ఒక సెకండ్ చాలు. అది కుటుంబ సభ్యులతో కావచ్చు, బయట వారితో కావచ్చు, నీ బంధుమిత్రులతో కావచ్చు, నా అనుకున్న వారితో కావచ్చు. ఒక్క క్షణం. అదే మంచి పేరు రావాలంటే ఏమో ఎంతకాలం పడుతుందో ఎవరికి కూడా తెలియదు. ప్రతి సంఘం ఈ గ్రంథంలో చాలామంది మనం చూస్తూ ఉంటాం. యాజకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సామాన్యమైన మనుషులు కూడా ఉన్నారు. వీళ్ళు కొంతమందికి మాత్రమే మంచి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు.
కొంతమంది మాత్రమే ఆయన గుర్తించగలిగారు. కొంతమందికి మాత్రమే ఆ యొక్క విలువలను పంచగలిగారు. కారణం ఏమిటంటే అందరినీ పిలుస్తాడు విందుకి, అందరికీ పెట్టాడు విందు, అందరికీ సమానమైన హక్కు ఇచ్చాడే, కానీ వారు నిలబెట్టుకోలేకపోయారు. అలాంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఒకరు నాటి కాలంలో. ఆయన అంటాడు, మీరు మీ తండ్రి అయిన నా మాట మీరు వింటే, యాకోబు అబ్రహాము ఇస్సాకు యాకోబు తండ్రి అయిన నా మాట మీ పూర్వీకులైన వారు విన్నారు, మీ తాత తండ్రులు విన్నారు, వారు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరు కూడా వింటే ఇదిగో వారికి లాంటి ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను అని ఈ దినమున ఆయన పలుకుతున్నాడండి. అందులో యాజకత్వము, పరిశుద్ధత, మంచి విలువ కలిగిన జీవనాన్ని నేను ఇస్తాను మీకు. మీరున్న దేశంని, మీరున్న ప్రాంతాన్ని మీకు సొంతంగా నేను ఇస్తాను. మీరు నాకు సక్రియలుగా సక్రియలు చేస్తూ సొంత మనుషులుగా మీరు జీవించగలిగితే మీకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తానని చెప్పించాడు మోషేతో. కానీ వారు వినలేకపోయేది. హల్లెలూయా. వారు వినలేని వారుగా ఉన్నారు, చెవిటి వారి వల్లే ఉన్నారు. ప్రియ సంగమా, మరి ఇలాగున్న దినాలలో, ఇలాగున్న పరిస్థితుల్లో తండ్రి ఏం చేయగలుగుతాడు? నిర్గమకాండము 19వ అధ్యాయంలో ఇంచుమించుగా 2వ వచనం నుంచి 6 వచనాల వరకు మనం గమనించినట్లయితే అక్కడ అంటారు కదా, తండ్రి మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు, వెళ్ళాడు, అక్కడ మాట్లాడాడు, పలకిచ్చాడు. అక్కడ అంటాడు కదా, మోషే నీ వెళ్ళి నా ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్పు. ఏ మాట చెప్పమన్నాడు? ఇగో మీ తండ్రి నా దేవుడి మాట మీరు విని ఎడలా, నిబంధన కట్టడాన్ని పాటించిన ఎడలా, ఇదిగో మీకు మంచి స్థానాన్ని ఆయన ఇస్తున్నాడు, యాజక స్థానాన్ని ఇస్తానని చెప్పు, యాజకత్వం చేయడానికి అధికారం ఇస్తానని చెప్పు, నిత్యం కూడా నాతో వారితో నేను మాట్లాడే అధికారం ఇస్తానని చెప్పు అని కొన్ని అధికారాలు ఇస్తున్నానని మోషేతో చెప్పించాడు. మోషే వెళ్ళి, ఓ ఇస్రాయేలు జనాంగమా, ఇదిగో మిమ్మల్ని కాపాడిన తండ్రి, చీకట్లో ఉంటుండగా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తండ్రి, శ్రమలో ఉంటుండగా శ్రమను చూసి కనికరపడిన జారిపడిన తండ్రి, ఇదిగో మీకు ఈ మాట చెప్తున్నాడు అని చెప్పాడు. కానీ వారు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. ఈరోజు కూడా అలాగే ఉన్నాము. నిన్ను అందరం ఎక్కించాలని, నీకు ఏ కష్టం రాకూడదని, నీవు రోగివై పడిపోకూడదని, నీవు ఆకలి తప్పుతో ఉండకూడదని, నీకేదో మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆయన ఆశిస్తే ఆశ మనకు నిరాశం చేసేసుకుంటున్నాం మేము. ఒకసారి గమనిద్దాం సంగమా. ఒక దినాన్ని ఆకలితో బాధపడిన నీకు సమృద్ధి పరుస్తున్న దేవుడు, ఒక దినాన్ని అప్పులో పడిపోయిన నిన్ను తీర్చేస్తున్న దేవుడు, ఒక దినాన్న ఏ ఇసుక ఇబ్బందులు నువ్వు నలిగిపోతున్నావో అందులోంచి నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు. నమ్మగలిగితే హల్లెలూయా. నమ్మగలిగితే ఈ అద్భుత కార్యాలన్నీ కూడా మీరు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, హృదయంతో గ్రహిస్తారు. కానీ నేటి తరములు చాలామంది కళ్ళారా చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, హృదయంతో గ్రహిస్తున్నారు. కానీ వారి మనసు ఎవరి మీద ఆనుకోవట్లేదండి. తన కుమారుడైన మెస్సీ గారి మీద ఆనుకోకనే ఇబ్బంది పాలైపోతున్నాం మనం ఈరోజు. చూస్తున్నారు ఏం జరుగుతుందో, వింటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారో. ఎవరు చేయలేని అద్భుత కార్యాల్లో వారు పాలుపంతులు పంచుకునేటప్పుడు అది వారు హృదయంలో అంగీకరిస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ వారు ఆయనను సంపూర్తిగా అంగీకరించలేకపోతున్నారు, ఆయన వైపు వెళ్ళలేకపోతున్నారు. కనుకనే మరి కొన్ని ఇబ్బందులు తప్పట్లేదు, కొన్ని బాధలు తప్పట్లేదు, కొన్ని
గాఢంధకార చీకట్లో మనం పడక తప్పట్లేదు. ప్రియ సంగమా, నువ్వెంత గొప్ప సేవలను చేయొచ్చు, నువ్వెంత గొప్ప విశ్వాసైనా కావచ్చు, నువ్వెంత గొప్ప పరిచయం చేసిన వాడైనా కావచ్చు, నువ్వెంత గొప్పగా ప్రార్థన చేసిన ప్రార్థన పరులై ఉండవచ్చు. కానీ తండ్రి యొక్క నిబంధన, తండ్రి యొక్క మాటలు మనం వినగలిగితే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఈరోజు. ఏ కాలంలో చెప్పిన ఒకటే మాట చెప్పాడైనా. ఏ ప్రజలైతే, ఏ కాలంలోనైతే, ఏ వర్గానికి చెందిన వారైతే నా మాట విని నా కట్టడాలను అనుసరిస్తూ నడుచుకుంటారో వారు బహుగా దీవించబడతారు. హల్లెలూయా, బహుగా ఆశీర్వదించబడతారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడి, లేదంటే బయటకు ఒకటి చేస్తూ మనసులో ఒకటి పెట్టుకొని ఇలాంటి మనస్తత్వం ఉండకూడదు. క్రైస్తవులకే కాదండి, యావత్ మానవులకి కూడా చెప్తున్నాడు ఆయన. అందరికీ చెప్తున్నాడు. ఉన్నవాడేమి, లేనివాడేమి, గొప్పవాడేమి, పేదవాడేమి, ప్రతి ఒక్కరూ చెప్పమాట అదే. కానీ అది ఎంతమంది అయితే వింటారో వారు తండ్రి యొక్క నిబంధన ఉన్నవారే, తండ్రి యొక్క కట్టడాలను అనుసరిస్తున్నవారే, తండ్రి యొక్క మాటలు ఇష్టపడిన వారే. అలాంటి వారినంట దిన 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 అభివృద్ధి పరుస్తుంటారు. అంటే మీరు, మీ పిల్లలు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, ఆ పిల్లల పిల్లలు, ఆ పిల్లల పిల్లలు దినదిన అభివృద్ధి అంటే అదేనండి. అంతేగాని ఇవాళ ఇవాళ ఈ వారం, రేపు వచ్చే వారం ఇది కాదు. మీరు, మీ పిల్లల పిల్లలు, మళ్ళా వారి పిల్లల పిల్లలు, అంటే మీ తరం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. అబ్రాహాము తరాన్ని ఆశీర్వదించబడ్డారు కదా నేటి వరకు. అలాగే మన తరాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఆయన కట్టడాలను నడుచుకోగలిగితే, ఆయన నిబంధనలను పాటించగలిగితే. ఇదే చెప్పాడు, మీరు ఏ కష్టం నుంచి ఎలా ఉన్నారో, మిమ్మల్ని ఎవరు కాపాడారో, ఎవరు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారో మీకు తెలియదా ఇశ్రాయేలు ప్రజలారా? ఈరోజు నా మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారే, అది మీరు ఏమనుకుంటున్నారు? నేను శక్తిమంతులు కాదనుకుంటున్నారా? నాకు శక్తి లేదనుకుంటున్నారా? కానీ మిమ్మల్ని చూసి కాదు, కానీ మీ తాత తండ్రులకు నేను హామీ ఇచ్చాను. ముఖ్యంగా యాకోబుకి నేను హామీ ఇచ్చాను. కనుకనే వాటి ప్రకారంగా మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ తండ్రినైనా నా మాట మీరు వినినప్పుడు, నా కట్టడాలను అనుసరించినప్పుడు మీకు ఒక మంచి స్థానాన్ని ఇస్తున్నానయ్యా అన్నాడు. మంచి విలువైన గౌరవాన్ని ఇస్తాను అంటున్నాడు. కానీ ఆ గౌరవాన్ని వారు ఆ రోజుల్లోనే పాడు చేసుకున్నారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది పాడు చేసుకుంటున్నారు. ప్రియ సంగమా, అలా ఉండకుండా తండ్రికి ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో. తండ్రిని నేర్పించింది నేర్చుకో. తండ్రిని చెప్తున్నది శ్రద్ధగా విను. తండ్రి నీకు ఏదైతే తలంపు పెట్టారో అది సంపూర్తి చెయ్యి. అది దైవ కార్యమే కాదు. లోకంలో కూడా మంచి పనులు ఏదో చేస్తాం అనుకో, కపటం లేకుండా, అసూయ లేకుండా, నటించకుండా సంతృప్తిగా చక్కగా చేయి. దేవుడు అంగీకరిస్తాడు, జనం కూడా నేను అంగీకరిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, జనం కూడా అభిమానిస్తారు. ఈ అభిమానాన్ని మనం పొందుకోవాలి. అందుకే ఇది పోగొట్టుకున్నది ఇశ్రాయేలు ప్రజలు. మోషేని పిలిచి చెప్తున్నాడు, మోషే ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, వారిని నేను క్షమిస్తున్నాను, వారికి మరొక స్థానాన్ని ఇస్తాను, వారికి మంచి స్థానాన్ని ఇస్తానని చెప్పవయ్యా అంటే వెళ్ళి చెప్పాడు పాపం. కానీ వారు వినిపించుకోలేదు కనుక వారు అయ్యారంటే భ్రష్టులైపోయారు. ఈరోజు ఒక క్రైస్తవుడా నీ జీవితాన్ని భ్రష్టత్వంలోకి నెట్టుకుంటున్నావా? లేకపోతే మంచి మార్గంలో ఉండాలని ఆలోచిస్తున్నావా? ఒక మంచి పని చేయాలనుకుంటున్నావా? ఒక మంచి మాట వినాలనుకుంటున్నావా? లేకుంటే చెడు పనులు చేస్తూ చెడ్డవారితో స్నేహం చేస్తూ నీ జీవితాన్ని ఎందుకు పని రాకుండా చేసుకోవాలనుకుంటున్నావా? అది నీ చేతిలో మాత్రమే ఉంది. హల్లెలూయా, అది నీ చేతిలోనే ఉందండి, మరెవరి దగ్గర లేదు అది. కనుక దీని నిమిత్తం మనం ఆలోచించుకోవాలి. అక్కడ అంటున్నాను, నిర్మాకాండం 19వ అధ్యాయంలో 2-6 చూసుకుంటే అక్కడ ఇశ్రాయేలు చెప్పిన మాటే ఈరోజు నీ కొరకు చెప్తున్నాడు. నా ప్రజలారా, నా పిల్లలారా, మీకు ఒక స్థానాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను. ఆ స్థానంలో మీరుంటే మిమ్మల్ని చూసిన ఆనందించాలన్న నా కోరిక. ఆయన కోరిక మనం తీర్చలేకపోతున్నామండి. ఆయన కోరిక మనం తీర్చలేకపోతున్నాం సరికదా. ఆ స్థానంలో ఉంటూనే
ఏయేయో క్రియలు పనులు మనం చేస్తూ దేవుడి చేత ఆశీర్వదించబడట్లేదు, కానీ దేవుడి చేత శాపనాన్ని మనం పెట్టుకుంటున్నాం. మేము ఒకసారి ఆలోచించుకోవాలి. అది కానీ అది వెంటనే మన జీవితం జరగదు ప్రతి సంగమా, క్రమంగా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. క్రైస్తత్వం అంటే అసామర్థ్యులే కాదు, తండ్రితో సహవాసం అంటే అసామర్థ్యం కాదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు కూడా తేలిగ్గా తీసుకున్నారు ఆయన మాటని, తేలిగ్గా తీసుకున్నారు. విని వినలేనట్టుగా ఉన్నారు, నడిచి నడచలేనట్టుగా నడలేనట్టుగా ఉన్నారు. వారు ఎప్పుడు వినేవారు అంటే వాళ్ళకి ఆపద కలిగిన వినేవారు. ఎప్పుడు వెళ్ళేవారంటే వారికి కష్టం కలిగినప్పుడు వెళ్ళేవారు. అది వేషధారమైన భక్తే కానీ నిజమైన భక్తి కాదు. కావున బైబిల్ చెప్తుంది, తండ్రి మాట విని తండ్రి కట్టడాన్ని జీవించిన వారు ఎవరైనా సరే బహుగా ఆశీర్వదించబడతారని. తండ్రి మరి స్టేట్ ప్రజలకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని వారు వినియోగించుకోలేదు. కానీ కొంతమంది మరి మనం సంపూర్తిగా వినియోగించుకొని నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు నిలబెట్టుకుంటే తండ్రి సంతోషిస్తాడు. ఈ లోకంలో నీవు కూడా సంతోషపడతావని తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. తండ్రి కొద్ది మాట నేను కూడా దీవించుగాక. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోక దేవా, నీ అమూల్యమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిన సమయం అంతా తండ్రి మమ్మల్ని కాపాడి ఈ వాక్యం ద్వారా మాతో హెచ్చరించినందుకు స్తోత్రం. నిజమైన మా అందరికి కూడా మంచి స్థానాన్ని, మంచి బలాన్ని, అయ్యా మంచి ఈవులు ఇవ్వాలని నీవు ఎదురు చూస్తున్నావు. కానీ అయ్యా అది పొందుకున్న వారు కొందరే. అయ్యా తండ్రి, ఆ కొందరిలో మేము ఉండేలాగా కృప చూపించండి. అయ్యా నా ప్రభు నీకు విరోధంగా కాకుండా, అయ్యా నీకు తండ్రి నాన్న ప్రభు విరోధమై మేము సాధించేది ఏమి లేదు కనుక అయ్యా అట్టి రీతిగా ఉండకున్నట్టు మా మనసును కఠినపరిచి, అయ్యా లోకం వైపు వెళ్ళకున్నట్లు నీతో సావం చేసే భాగ్యం కలుగు చేసి నీ మాటలు విని తండ్రి మాకు మేము మా పిల్లలకు తండ్రి నీ ఆశీర్వాదాలు అందుకునే భాగ్యం మాకు కలుగు చేస్తామని వాక్యం బిడ్డలందరూ కూడా దీవించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీన్ని ఆశించుగాక. ఆమేన్. హల్లెలూయా.